చూసారు కదా ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్లో కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. సృష్టి అండ్ బర్నీ వచ్చి నామినేట్ చేయడం జరిగింది. సృష్టి డెమోని నామినేట్ చేసింది అండ్ సెకండ్ నామినేషన్గా రాముకి అయితే అవకాశం ఇచ్చింది. రాము గౌరవం నామినేట్ చేశాడు అండ్ బర్నీ అయితే సంజనాని నామినేట్ చేశాడు. సెకండ్ నామినేషన్గా నిఖిల్కి అయితే అవకాశం ఇచ్చారు బర్నీ అండ్ నిఖిల్ ఏంటో తనుజని నామినేట్ చేశాడు. ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో కూడా ఫుల్ ఫైర్ అయితే జరిగింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ శ్రీజ అండ్ బర్నీ అయితే హౌస్లోకి అయితే రీఎంట్రీ ఇచ్చారు. వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్లోకి ఉంటారని చెప్పి అయితే బిగ్ బాస్ చెప్పారు అండ్ వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ లో అయితే ఒకరితో ఒకరికైతే గొడవ జరిగింది. మాధురికి శ్రీజకి అయితే గట్టిగానే పడింది. మాధురికి మాత్రం గట్టిగానే ఇచ్చింది శ్రీజ. ఈ కాన్వర్జేషన్ తర్వాత గౌరవం మీద అయితే దివ్య అయితే సీరియస్ అయింది. ఇలా దివ్య గౌరవం మీద సీరియస్ అవడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మళ్ళీ బాండింగ్స్ అన్ని ఏర్పడుతున్నట్టు అనిపించింది బర్నీ గారి రాకతో. మళ్ళీ బాండింగ్స్ ఏర్పడడం వల్ల అది వాళ్ళకే లాస్ అని చెప్పి వాళ్ళు ఇంకా గమనించుకోవట్లేదు. మళ్ళీ దివ్య బర్నీ గారితో నేను మీకోసం అయితే గౌరవం మీద గొడవ పడట్లేదు, నా విషయం మీద అయితే గొడవ పడుతున్నానని చెప్పి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తను మాట్లాడింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ కూడా చాలా హీటెడ్ గా జరిగింది కదా. శ్రీజ అండ్ బర్నీ అయితే హౌస్లోకి అయితే రీఎంట్రీ ఇచ్చేసారు. వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు హౌస్లోకి వస్తారని చెప్పి చాలా కామెంట్లు అయితే పెట్టారు. శ్రీజ రీఎంట్రీ కావాలి, బర్నీ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే చాలా కామెంట్లు అండ్ చాలా మెసేజ్లు పెట్టారు కదా. శ్రీజ బర్నీ గారు మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.